మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. దయతో సంగమంతా కూర్చునండి. చిన్న ప్రార్థన దైవ సహాయం కోరుతూ చేస్తాను, ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల దేవా, కృపగలిగినటువంటి తండ్రి, మరి ఒకసారి 2022వ సంవత్సరము విశ్వాసులకు పవిత్ర దినములు, నిష్ఠతో భక్తితో ఉపవాస దీక్షతో అనేక మంది నీకు సమీపముగా ఇదిగో మరణ జీవిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి నీ బిడ్డలు ఇదిగో నీ యొక్క కృపలో విజయవంతముగా సకదినాలు మేము అయా మరణ ముగించుకునే దశలో ముందుకు సాగుతున్నాం. 19వ దినపు ఆరాధన. ఈ క్రమంలో మరి ఒకసారి నీ యొక్క సేవకునైన నాకు ఇదిగో నీ సంఘము ఎదుట వాక్యము విత్తే మరి ఒక చక్కని సదవకాశాన్ని మీరు నాకు దయచేశారు. అందుని బట్టి ఇదిగో విరిగి నలిగిన హృదయముతో స్తుతులు స్తోత్రాలు వందనాలు నా వ్యక్తిగతంగా నీకు తెలియపరుస్తున్నాను దేవా. ఇదిగో మరైనా ఇంతవరకు ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నారు. వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్తున్నాం. నీ సేవకునైన నన్ను నీ చాటున మరుగు చేసి, నేను కాదు దేవా మీరే నా యందు ఉండి నీ శక్తి, నీ బలము, నీ ఆత్మావేశము, నీ వాక్చాతుర్యము, సమయస్ఫూర్తి చేత నన్ను నింపి నీ నోటి బోరగా నీ సంఘం ఎదుట నన్ను వాడుకొనండి. మీరే మహిమ పొందుకొనండి. వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము ఆచరించే స్వస్థ బుద్ధి నీ బిడ్డలకు కలుగు చేసి సిలువలో దాగి ఉన్నటువంటి అమూల్యమైన ఈవులు, ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరికీ కూడా అనుగ్రహము చూపించి తృప్తిని, సమాధానాన్ని మిగిల్చమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవునికి వందనాలు, సేవకునికి వందనాలు, సంఘ సహవాసంలో ఉంటున్న అందరికీ కూడా పేరు పేరున నిండి వందనాలు తెలియపరుస్తున్నా. చదువుకున్నటువంటి లేఖన భాగము పౌలు భక్తుడు రోమా ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. నూతన నిబంధన గ్రంథములో ఉన్న పుస్తకాలలో పత్రికలు ఇంచుమించుగా ఎక్కువ ఎవరు రాశారు అంటే పౌలు భక్తుడే రాశాడు. సుమారుగా 13 పత్రికలు పౌలు భక్తుడే రాశాడు. 13 పత్రికలలో కూడా ఎక్కువ పుస్తకము ఏది, ప్రాధాన్యత సంతరించుకున్న పుస్తకం ఏదంటే రోమా పత్రికయే. నూతన నిబంధనలో 4 సువార్తలు ఉంటున్నాయి. 4 సువార్తల యొక్క ఆ వివరణ ఏమిటంటే అవుట్లైన్స్ లాగా యేసుక్రీస్తు యొక్క జనన విధానం, జీవితము, అలాగే శ్రమ పడినటువంటి సంఘటనలు, మరణ సందర్భము, పునరుత్థాన సంఘటన, ఇలాగా 5 విషయాలతో 4 సువార్తలు కూడా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ రోమా పత్రికను ఒకసారి క్షుణ్ణముగా మీరు చదువుతున్నప్పుడు ఒకే ఒక పాయింట్ మీద కేంద్రముగా చేసుకొని ఈ పత్రిక అంతా కూడా సాగుతూ ఉంటుంది. ఆయన మరణమే ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా కేంద్రముగా చేసుకొని పౌలు భక్తుడు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు, ఈ పత్రికను రాస్తున్నాడు. క్రీస్తు శకము 57వ సంవత్సరంలో ఆయన, నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాము కదా, ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. 3 మిషనరీ ప్రయాణాల్లో 3వ మిషనరీ ప్రయాణం ముగింపులో గ్రీకు సామ్రాజ్యం అనుకోండి పోని, దానిలో ఉంటున్నటువంటి కొరింథీ పట్టణంలో ఉండి ఈ ఉత్తరాన్ని కెంక్రేయాలో ఉంటున్నటువంటి ఫీబే అనబడుతున్నటువంటి ఆమెకి ఇచ్చి రోమాలో ఉంటున్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను పంపిస్తాడు. అయితే దీనిలో మరణమే చాలా ప్రాధాన్యముగా, కేంద్రముగా సాగుతున్నటువంటి ఈ ఉత్తరములో మనకివ్వబడినటువంటి లేఖన భాగం 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు గల లేఖన భాగం. అయితే దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని సంగమా, ఆ మొదటి వచనం నుండి 5వ అధ్యాయంలో మనము ఇదిగో నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మనము విశ్వాసములో ఉండాలా. క్రీస్తు యేసునందు విశ్వాస మూలముగా దేవుని కృపలో మనము ముందుకు సాగుతున్నాం అని ఈ రీతిగా మొదలు పెడుతూ విశ్వాసంలో మనల్ని బలపరుస్తున్నటువంటి మాటలతో ఈ అధ్యాయం ప్రారంభమయ్యి చివరికి క్రీస్తు పొందినటువంటి శ్రమలు, ఆ మరణాన్ని, శ్రమని జ్ఞాపకం చేస్తూ ఒకవేళ మనకి కూడా అలాంటి శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు ఒక చిన్న 3-4 వచనాలు కంబైన్డ్గా రాయడం జరిగింది. శ్రమ
ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తాయి. కాబట్టి మీరు ఈ యొక్క సమయంలో శ్రమ సంభవించినప్పుడు మీరు చక్కగా తట్టుకొని మీరు ముందుకు సాగిపోండి. శ్రమ సంభవించినప్పుడు అతిశయపడండి అని ఇలా రాస్తాడు. ఎందుకు అతిశయపడాలా? శ్రమ సంభవించినప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఆపద పొంచి ఉన్నదనుకోండి, శ్రమ పెట్టబడుతున్నారు, వెంటనే మీరు ఏం చేస్తారు? ఒక ఎదురు చూపు. ఎవరైనా సరే మనకు ఈ కష్టములో, ఈ శ్రమలో ఆదరణ ఒక వ్యక్తి ద్వారానో లేదా ఊహించలేనటువంటి దైవము ద్వారానో ఏదో ఒక ఎదురు చూపు చూడడం సహజం శ్రమలో ఉన్నప్పుడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు విశ్వాసులారా ఏం చేయాలంటే మీ యొక్క నిరీక్షణ ఉంచండి. మీ నిరీక్షణ ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడదు. ఎవరి మీద ఉంచాల నిరీక్షణ? క్రీస్తు యేసు మీద నిరీక్షణ ఉంచండి. ఆ నిరీక్షణ ఒకవేళ మన భర్త మీద ఉంచినా, ఒకవేళ మన భార్య మీద ఉంచినా, లేదా అధికారుల మీద ఉంచినా, ఏదైనా పని చేస్తారు అనే నమ్మకము ఎదురు చూస్తూ ఉన్నా వారు మీద ఉంచిన నిరీక్షణ మనకి ఏనాటికైనా సిగ్గుపడవలసి వస్తుందేమో. కానీ ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. అని మరలా నాకు నేనుగా కూర్చుని వేసుకున్నా. అప్పుడు ఎందుకు యేసు ప్రభువు మీద నిరీక్షణ ఉంచితే ఎందుకు సిగ్గుపడన అవసరం లేదంటే ఆయన చూపించిన ప్రేమ అలాంటిది. ఆయన చూపించినటువంటి ప్రేమ అలాంటిది. ఎలాంటి ప్రేమ చూపించాడు అంటే, ముందుగా నేను ఒక చిన్న సంఘటన లేదా వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 7వ వచనంలో దానిలో రాయబడినటువంటి సత్యం ఏంటంటే, ఒక నీతిమంతుని కొరకు కూడా సహజముగా ఒక వ్యక్తి మరణించడం అరుదు, చావడం అరుదు. నీతిమంతుడే అతగాడు కొరకు ఒక వ్యక్తి చచ్చిపోతాను, నువ్వంటే నేను అభిమానిని, నీ అభిమానిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను చచ్చిపోతాను అనడం అరుదు. ఎక్కడైనా చూస్తామా? కష్టం కదా. అలాగే ఒక మంచివాని కొరకు ఎవడైనా సరే తన మంచితనాన్ని బట్టి అభిమాని అన్నవాడు, ప్రేమించేవాడు ఒకవేళ చావడానికి తెగిస్తాడేమో. 7వ వచనం చదువు ఎవరైనా. 7వ వచనం 5, 7. ఒక్కరమ్మా. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం అరుదు. మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోవడానికి తెగిస్తాడేమో అంతే. ఇంకా అయిపోయింది ఆ వచనం. ఉదాహరణకి దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ దీని వివరణ ఎలా ఉంటుందంటే, సామాన్యంగా మనము జరుగుతున్న సంఘటనలో ఇది విరివిగా కనబడుతూ ఉంటుంది. ఈ సంఘటన, ఒక రాజకీయ నాయకుడికి అభిమానులు ఎంతోమంది ఉంటారు, అవునా కదా? ఒక రాజకీయ నాయకుడికి అభిమానించేవారు, ప్రేమించేవారు ఎంతోమంది ఉంటారు. ఉదాహరణకి ఆ జనసేన పార్టీ అనో, వైఎస్ జగన్ గారనో, ఇలాగా ఆ రాజకీయ నాయకునికి అభిమానులు ఎంతమంది? వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు కింద పడిపోయే ఒకడు, తొక్కేసుకునేవారు ఒకరు, వాడి గురించి ఏదో చేసేసేవారు. ఇలా అభిమానులు, ప్రేమించేవారు. ఒక రాజకీయ నాయకులకు ఇలాంటి అభిమానులు ఉండడం, ప్రేమించే అభిమానులు ఉండడం మనం గ్రహించాలి. అలాగే సినీ యాక్టర్స్కి మనము ఈ యొక్క సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభిమానులు తప్పనిసరిగా ఉంటారు. లేదా మన ప్రాంతంలో ఒక ఉన్నత స్థాయి అధికారి మన ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడంటే ఆ అధికారిని కూడా ఆ ప్రాంతం వారు ప్రేమించేవారు ఉండగా మానరు. ఇలాగ ప్రేమించిన సందర్భంలో ఆ యొక్క మనం ఎవరినైతే అభిమానిస్తున్నామో రాజకీయ నాయకుడిని కానీ, ఆ సెలబ్రిటీస్ని కానీ, లేదా అధికారిని కానీ ప్రేమించేటప్పుడు వారి జనన దినమును, వారు లేదా గతించిపోతే మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటూ, నేను అభిమానించే నాయకుడు, అధికారి, సెలబ్రిటీ కాబట్టి ఆ పేరు మీద నేను ఏం చేస్తాను, ఏదో ఒక బ్లడ్ డొనేషను లేదా ఒక మరి ఫండ్ రేజ్ చేయడము, సేవా కార్యక్రమాలు లేదా పరిశుభ్రత కార్యక్రమం ఇలాంటివి చేస్తాం. అంతేనా? ఇంకేమైనా రక్తదానాలు చేసేవారు, వారు అభిమానించే ఆ హీరోస్, నాయకులు ఎవరి పేరు మీద వీళ్ళు చేసేది ఏంటంటే గుద్దుకొని ఏం చేస్తారంటే చివరికి వీరు చేసేది ఇవి చేస్తారు. వాళ్ళు మాట్లాడే పదజాలం నేను చచ్చిపోతాను వాడి గురించి అంటారు, వారి గురించి నేను చచ్చిపోయే అంత ప్రేమ నాకు అంటారు. తీరా చేస్తారా? ఏ ఒక్క నాయకుడి గురించి ఎవడని చేస్తాడా? కానీ ఈ మాటలు మాత్రం మనం చూస్తాం. చావరు, ఎక్కడ కూడా చావరు. ఎంతవరకు వెళ్తుందంటే ఈ సేవా కార్యక్రమాల వరకే వెళ్తారు, ఈ డొనేషన్ల వరకే వెళ్తాది. ఒక నీతిమంతుడి గురించి, ఒక నీతిమంతునితో సహితము అతని కొరకైనా సరే ఒకడు మరణించుట అరుదు.
ఒకవేళ నీతిమంతుడే అవసరం లేదు, దాన్ని పార్టేషన్ చేసి మరలా సెకండ్ హాఫ్ చదివితే ఒక మంచివాడు ప్రజల్లో, మరి ఆడు మంచోడో చెడ్డడో తెలియదు కానీ ప్రజలందరూ కూడా వీడు మంచోడండి అన్నారు అనుకోండి, ఆ మంచివాడి కొరకు కూడా ఒకడు చచ్చిపోతానని వస్తాడు కానీ వాడు ధైర్యం చేస్తాడంతే, అంతవరకే. ఎక్కడ కూడా చచ్చిపోయే అంత ఇది ఉండదు. ప్రేమిస్తే చచ్చిపోతామనే పేరు ఉంటుంది కానీ అది కూడా ఎవరి గురించి చచ్చిపోతారు వీళ్ళు? పోనీ మాట చావనవసరం లేదు, ఎవరి గురించి చచ్చిపోతారు అంటున్నారు? ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారు, ఒక గొప్ప అధికారుల నిమిత్తము చనిపోవడానికి వీరు అభిమానంతో ప్రేమతో ముందుకు వచ్చేస్తున్నారు. అయితే మన యేసుప్రభు వారు మరణించింది గొప్ప అధికారి గురించి కాదు, గొప్ప అధికారి గురించి కాదు, గొప్ప సెలబ్రిటీ గురించి కాదు, గొప్ప మరి నాయకుడి గురించి కాదు ఆయన చనిపోయింది. దానిలో చనిపోవడంలో ఒక అర్థం ఉన్నది, గొప్పవారి గురించి, మా పితామహులు మేము అభిమానించే మనిషి అని చెప్పి. కానీ విచిత్రం ఏంటంటే యేసు ప్రభు ప్రేమించి ఆయన చనిపోయినటువంటి విషయాన్ని ఎవరి గురించి చనిపోయాడు అంటే వింతగా ఉంటుంది. ఇది కొంచెం డైవర్ట్ చేసిన అనుకోకుండా ప్రేమికుల దగ్గరికి వస్తే ప్రేమ ఇచ్చి పుచ్చుకునే ఆ యువకుల దగ్గరికి వస్తే ఈ మధ్యన ఎక్కువగా చనిపోవడం, మరణ వార్తలు ప్రేమికుల మధ్యన జరుగుతున్నాయి ఎక్కువగా. అయితే ప్రేమించినందుకో, లేకపోతే ప్రేమించిన వాడు తనకు తాను చంపేసుకోవడమో, లేకపోతే ప్రేమించబడలేదని అవతల వారిని చంపేయడం, ఇలాంటి మరణాలు కూడా జరుగుతున్నాయి. వారెవరి గురించి చనిపోతున్నారు? వారి గురించి వారే చనిపోతున్నారు. అది అర్థం చేసుకోవడానికి కూడా ఒక విషయం ఉన్నది. కానీ యేసు ప్రభు ఎవరి గురించి చనిపోయాడో ఆలోచన చేస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసు ప్రభు చనిపోయింది ఎవరి గురించి? ఆ యేసు ప్రభు ఎవరి గురించి చనిపోయాడంటే 4 కేటగిరీస్గా వివరించారు. ఇంతవరకు కూడా 3గా దాన్ని మనం చూసేవాళ్ళం, కానీ 4వ కేటగిరీ కూడా మనం చదువుబడినటువంటి లేఖన భాగంలో పరోక్షముగా దానిలోనే రాయబడి ఉన్నది, ప్రత్యక్షంగానే ఉన్నది, కానీ ఆ కనెక్షన్లో ఫ్లోలో 4వది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అప్పుడే చదవవసరం లేదు, నేను చెప్తాను. అయితే ఈ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు 1960లో సిఎస్ లూయిస్ అనబడుతున్నటువంటి తత్వవేత్త ఈ ప్రేమను 4 డివిజన్లుగా చెప్పడం జరిగింది. 4 డివిజన్లుగా 1960లో ఒక బుక్ రాశాడనమాట. ఆ ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా చూడాలి అని రాయడంలో మీరు ఒకవేళ నెట్లో చూసుకుంటే ఆ బుక్ ఉంటుంది. ఆ బుక్ అంతా చదవవసరం లేదు, కానీ దాని 4 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఒకటి ఏంటంటే అఫెక్షన్ లవ్ అంటే అట్రాక్షన్ లవ్ అని నేను అంటలేదు. అట్రాక్షన్ వేరు, అఫెక్షన్ వేరు. అట్రాక్షన్ అంటే ఆకర్షణ, అఫెక్షన్ అంటే ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమ. ఆయన రాసినటువంటి ఆ బుక్లో సిఎస్ లూయిస్ అనబడుతున్నటువంటి వాడు ప్రేమను 4 విధాలుగా కనపరుస్తూ ఈ సమాజంలో చూడవచ్చు. ఒకటి అఫెక్షన్ లవ్ అంటూ ఉంటాడు, ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమ. రెండవది ఫ్రెండ్లీ లవ్ అంటాడు, దీనిలో సోదర లేకపోతే స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ దీనిలో ఇమిడ్చాడు అతగాడు. మూడవది ఏమంటా ఉంటాడంటే అది ఎరోస్ అనే ప్రేమ. మనం ఎలా చూడాలి అంటే ఉదాహరణకు కామ ప్రేమ, లైంగిక ప్రేమగా మనము దాన్ని చూడవాలి. ఎరోస్ అనే దాన్ని లైంగిక పరమైనటువంటి ప్రేమగా అతగాడు వర్ణించాడు. 4వది చారిటీ లవ్ అంటే దాతృత్వముతో కూడినటువంటి జాలి కనికరముతో, చారిటీ ట్రస్ట్ అంటారు కదా, అలాగే సహాయ సేవ, ద్రాతృత్వము, జాలి కలిగి కరుణతో చేసే ఆ ప్రేమ, అనాథులను ఇలా బేదలను వారి పట్ల చూపించే ప్రేమ. ఈ సిఎస్ లూయిస్ అనబడుతున్నటువంటి వారు 1960లో ఈ ప్రేమను 4 విధాలుగా విభజించడం జరిగింది. మొదటిది ఏమని చెప్పాను? అఫెక్షన్ లవ్. రెండవది ఫ్రెండ్లీ లవ్. మూడవది ఎరోస్ లవ్. 4వది చారిటీ లవ్. అయితే దీనికి ముందుగానే ఎప్పటి నుండో గ్రీకు సంస్కృతిలో 3 విభజనలు ఉన్నాయి. దీనికి ముందుగానే గ్రీకు సంస్కృతిలో ప్రేమను 3 విభాగాలుగా చూడడం జరిగింది. దానిని మొదటిగా ఎరోస్, ఇందాక వాడిన పదంలోనే ఎరోస్ అంటే ఉదాహరణకి మన బైబిల్ గ్రంథంలో సరిగ్గా కోట్ చేయాలంటే 2వ సమూయేలు గ్రంథము చాలా మంచిగా చదవండి. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము
14:15 లేదా 13 నుంచి మొదలు పెట్టండి. లేదు, సమయాన్ని బట్టి 14 మొదలు పెట్టండి. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అతడు ఆమె మాట వినక, ఎవరు అంటే ఉండమా, ఎవరి మాట వింటలేదు అంటే తల్లులు వేరైనా సరే తండ్రి ఒకడే. దావీదు కడుపున పుట్టినటువంటి బిడ్డల మధ్యన జరిగినటువంటి సంఘటన అది అమ్నోను అనబడుతున్నటువంటి పురుషుడు ఒక కుమారుడు, దావీదు యొక్క కుమారుడు. తామారు అనబడుతున్నటువంటి తన కుమార్తె, దావీదు కుమార్తె. దావీదు కొడుకు, దావీదు కుమార్తె ఏమైతారు? అన్నా చెల్లెళ్ళు అవుతారు. అయితే అక్కడ చూడండి, ఇప్పుడు కంటిన్యూ చేయి అమ్మా. ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించాడు. కంటిన్యూ. అమ్నోను, చూడండి ఈ మాటలు చూడండి. ఎరోస్ అనే మాటకు చక్కని వివరణ. ఈ ఏంటంట, అమ్నోను ఎలాగు చేసిన తర్వాత అత్యధికమైన ద్వేషము పుట్టి, అది వరకు చూసారా, అది వరకు ప్రేమించాడు. ప్రేమించిన దానికంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కార్యము జరిగింది. అక్కడ కార్యము జరిగిన వెంటనే అతగాడు ప్రేమ ఏమైపోయింది? ద్వేషముగా మారిపోయింది. అంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇంతవరకు అతడు ఆమె పట్ల చూపించిన ప్రేమ ఏమిటంటే కామపు ప్రేమ, లైంగికపు ప్రేమ. ఇంతవరకు ఎంతగానో ప్రేమించాడు. ఒక అన్న చెల్లె వరుస అయ్యే ఆ యొక్క సంబంధంలో ఎంతగానో ప్రేమించాడు. ఏమిట్రా ఈ ప్రేమ, అన్న చెల్లెల సంబంధం ఏంటంటే కాదు, ఆ ప్రేమ డిఫరెంట్గా ఉంది. ఇది వరకు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ద్వేషించాడు. మధ్యలో ఏమైంది? ఒకటి జరిగింది. అంటే అక్కడతో తన ప్రేమ అంతరించిపోయింది. కారణం ఏంటంటే ఆ ప్రేమకు మనం పెట్టే పేరు ఇక్కడ గ్రీకులో లేదా సిఎస్ లూయిస్ చెప్పినట్టుగా ఎరోస్ ప్రేమ, అంటే కామపు ప్రేమ, లైంగికపు ప్రేమ. ఓకే, నెక్స్ట్ గ్రీక్లో రెండవ దానికి నేను వస్తున్నాను. ఫిలియా అంటే సేమ్ ఆయన చెప్పినట్టుగానే, సిఎస్ లూయిస్ చెప్పినట్లుగానే ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం అంతటిని కూడా ఏం చేశాడంటే 2 పార్ట్లు చేశాడు. 2 మాటల్లో చెప్పేశాడు. మొదటిది, అదే చెప్పండి ఫ్రీగా, నిన్ను వలే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ధర్మశాస్త్రం సగం అయిపోయింది. మరో సగం, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి. ఇదే ఫిలియా, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించడం. అంటే దీనిలోనే సోదర స్నేహ ప్రేమ దానిలో ఉంటాయి. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించడం. క్రైస్తవ సహవాసంలో అందరూ సోదరిమణులే కదా. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించడం, ఇది ఫిలియా ప్రేమగా మనము గ్రీకులో విభజించినటువంటి 2వ కేటగిరీ. మూడవది స్టోర్జే లేదా స్టోర్జ్ అనే పదం వాడతారు. ఇది గ్రీకు పదాలు. స్టోర్జ్ అనే పదమునకు ఏంటంటే కుటుంబపరమైన ప్రేమ. ఇది ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డల మీద చూపించే ప్రేమ, అలాగే బిడ్డలైనటువంటి వారు తన తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి, బైబిల్ గ్రంథంలోనే చూడాలి అంటే ఒక నోవాహు కుటుంబం. స్టోర్జే ప్రేమ కలిగి ఉన్నారు నోవాహు. కానానులో ప్రవేశించిన తర్వాత ఒక కుటుంబం అంటాడు, కుటుంబ పెద్ద, మీరు ఏ దేవతను ఆరాధిస్తారో తెలియదు, నేను నా ఇంటి వారును ఎవరైనా యెహోషువ. అది స్టోర్జే ప్రేమ. కుటుంబం అంతా కూడా బిడ్డలు, యూనిటీ, భార్య బిడ్డలు అతను కలిపి ఒక ప్రేమలో ముందుకు సాగుతున్నారు. పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనలు కూడా. ఒక జక్కయ్య, ఒక బేతనీయ కుటుంబం అంటే ఎవరు? ఆ మరియా మాతలు కూడా, అదంతా కూడా స్టోర్జే ప్రేమ. అలాంటి ప్రేమ గ్రీకులో చక్కగా 3 విభాగాలు విభజిస్తే, గ్రీకులోనే ఈ భూమి మీద ఉన్న ప్రేమలను 3 రకాలుగా విభజించిన తర్వాత మరి ఒక దీనికి విభిన్నమైన ప్రేమ కనబడుతుంది వారి సంస్కృతిలో. ప్రకటించబడినటువంటి సువార్తను బట్టి చూస్తూ ఉంటే ఈ లోకంలో ఒకరి మధ్యన ఒకరు ఏదో ఈ 3 కేటగిరీలో ఎక్కడో దగ్గర తగులుతాడు. అయితే మరి ఆ స్టోర్జేలోనా తగులుతాడు, ఫిలియాలోనా తగులుతాడు, లేదంటే ఎరోస్లోనా తగులుతాడు. ఈ 3 ప్రేమల్లో ఎక్కడో దగ్గర, అది అన్న అయినా, చెల్లైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఈ 3 ఎక్కడో దగ్గర ఉండాలి ఆ ప్రేమ.
అయితే ఇప్పుడు వారికి మరి ఒక సువార్త ద్వారా మరి ఒక ప్రేమ వారికి ఎదురుపడింది. దానికి అగాపే ప్రేమ అని పేరు పెట్టారు. అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే అది దేవుని ప్రేమ. ఈ ప్రేమలకు, ఈ 3 ప్రేమలకు, లేదా సిఎస్ లూయిస్ చెప్పినటువంటి 4 ప్రేమలకు, ఈ అగాపే ప్రేమకు మధ్యన డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది షరతులు లేనటువంటి, కండిషన్స్ ఉండు, ఎక్స్పెక్టేషన్స్ ఉండు, ఏది ఆశించేది కాదు ఈ ప్రేమ, ఏది లిమిటేషన్ పెట్టేది కాదు, కండిషన్లు పెట్టేది కాదు ఈ ప్రేమ. త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఇది విలువైనటువంటి ప్రేమ, నమ్మగలిగినటువంటి ప్రేమ, ద్వేషం లేనటువంటి ప్రేమ. ఈ ప్రేమలో అసూయలు ఉండదు, స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. అలాంటి ప్రేమ. ఈ ప్రేమ గురించి ఇలా వివరించుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. అలాంటి దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఇప్పుడు ఎక్కడ మనం చూడగలుగుతున్నామంటే, ఇదిగో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో రోమాపత్రిక పౌలు భక్తుడు రాశాడు 5వ అధ్యాయము. ఆయన చూడండి, ఆయన గొప్ప రచయితగా మనము గమనించాలి. ఎంత గొప్ప రైటర్ అంటే, నువ్వు నీతిమంతుడుగా అయిపోవాలి అంటే చిన్న ఎర్రేసి విశ్వాసంలోనికి రావాలి. విశ్వాసము ద్వారానే దేవుని కృపలోనికి ఎంటర్ అయిపోతావు. ఈలోగా నీకు ఏమవుతుందంటే శ్రమలు వస్తాయి. శ్రమ ఓర్పు, పరీక్ష నిరీక్షణను. అయితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఎందుకంటే ఆయన నిన్ను అలా ప్రేమించేశాడు. ఆ ప్రేమ నమ్మకమైన ప్రేమ, నీ నుండి ఏమీ కూడా నిన్ను ఆశించని ప్రేమ, కలుషితము లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ ప్రేమించాడు కాబట్టి నీవు నిరీక్షణ కలిగి, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు, నా భర్తను మారుస్తాడని ఒక నిరీక్షణతో దేవుని మీద నీ భారము వేసావంటే, నా ఆర్థిక పరిస్థితులు మార్చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణతో ఉన్నప్పుడు, నా ఆరోగ్యాన్ని స్వస్థపరిచేస్తాడు, నా కుటుంబాన్ని సమాధానపరిచేస్తాడు, నా ఇబ్బందులన్నీ లెంటి డేస్లో పూర్తయిపోతాయి, నేను ఎన్నాళ్ళుగానో సంవత్సరాలు నెలలబడి ఎదురు చూస్తున్నా నా యొక్క విషయాలు ఏమిటి అని చెప్పి ఈ 2022లో కూడా నిస్సహాయత ఏర్పడుతుంది అనుకోబక. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ వచనాలు నేను అక్కడే ఉన్నాయి, చదువుకుంటే మీరు అక్కడే ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. ఇదే క్వశ్చన్ ఇందాక వేశాను. ఆయన అంతగా ప్రేమించాడు. మనమైతే మాటల ద్వారా చావకపోయినా సరే, నిన్ను ప్రేమించిన నేను చస్తాను అంటాం. ఎవరి గురండి? ఇందా చెప్పాను కదా, రాజకీయ నాయకుల గురండి, అధికారుల గురండి, సెలబ్రిటీస్ గురండి, లేదా ప్రేమించిన వారి కొరకు ఒకవేళ చావడానికి తెగిస్తామేమో, చచ్చిపోతామేమో. కానీ ఈయన ఎవరిని ప్రేమించాడు? ఈయన ఎవరిని ప్రేమించాడు? 4 విషయాలు అక్కడ, 4 విభాగాలను ప్రేమించాడు. మొదటిది ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతంలో గర్భవతి అయినటువంటి ఈ యొక్క మరియ గారు పరుగున ఎక్కడికి వెళ్ళిపోతుంది? యోదయా దేశపు ఆ కొండ సీమల్లోనికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరున్నారు? ఎలిజబెత్ గారు ఉన్నారు. ఆల్రెడీ అప్పుడే ఆవిడ ఎన్నో నెల గర్భవతి? 6వ నెల గర్భవతి. అయితే వీరిద్దరూ కూడా అక్కడ క్రిస్మస్ స్తుతి అక్కడ జరుగుతున్నప్పుడు మరియ గారి యొక్క క్రిస్మస్లో ఆ స్తుతి గీతంలో ఒక మాట ఏంటంటే, సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులు అనబడుతున్నటువంటి బలహీనలను లేవనెత్తువాడవు నీవే. మరియ గారి స్తుతి గీతం ఏమనున్నది? సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులు అనబడుతున్న బలహీనులను, శక్తిహీనులను నీవు పైకెక్కించువాడవు అనే ఆ కోరస్లో ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు. అక్కడ మనం చదువుకున్నటువంటి 6వ వచనం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం 6వ వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనం ఇంకా ఆయన ఎందుకు చనిపోయాడమ్మా? మనం ఇంకా బలహీనులమై ఉంటుండగా. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన కొరకు చనిపోయాడు. ఎవరి గురిండా చనిపోయాడు? ఎంత ప్రేమిస్తే మాత్రం చనిపోతాడా? అసలు ఎవడి గురించి చనిపోయాడు? బలహీనుల గురించి ఆయన చనిపోయాడు. ఏ బలహీనత? ఆరోగ్య బలహీనత కావచ్చు, ఆర్థిక బలహీనత కావచ్చు, లేదా దళిత అనబడుతున్న కులముల మధ్యన అంటరానత్వం, అలాంటి కులములతో అణచవేయబడిన బలహీన వర్గములు, అలనాడు సమరయ్య, అలాంటి బలహీన వర్గాలు, బలహీన ఆరోగ్యాలు, బలహీన ఆర్థిక పరిస్థితులు ఎవరైతే ఏ విషయంలో బలహీనముగా ఉంటున్నారో ఆయన వారిని ప్రేమించాడు. ఒక రాజకీయ నాయకుడి గురండి, ఒక గొప్పవాడి గురండి, ఒక సెలబ్రిటీ గురండి, లేదా ఒక అమ్మాయిని ప్రేమించి ఆయన చనిపోలే. ఎవరిని ప్రేమించాడు?
బలహీనులను ఆయన వింతగా లేదా? దేవుని ప్రేమ చాలా వింతగా ఉన్నది. బలహీనుడి గురించి మీలో ఎవరైనా చేస్తాడా? బలహీనుడు కాదు, ఒక రాజకీయ నాయకుడి గురించి ఒక మాట అంటాం కానీ మనము చావం. ఒక నీతిమంతుడు కొరకైనను సరే ఒకడు చావడం అరుదు. 7వ వచనం నేను జ్ఞాపకం చేస్తున్నా. అయితే మంచివాడి కొరకు ఒకడు ప్రాణాలు తెగించడానికైనా వస్తాడు, కానీ అంతవరకే డేరింగ్, అక్కడ కూడా ఫినిషింగ్ లేదు. అయితే బలహీనుల కొరకు ఆయన చనిపోవడం జరిగింది. అదే కంటిన్యూటీలో భక్తిహీనుల కొరకు చదువమ్మా, చదువు 6వ వచనమే చదువు. లిల్లీ చదువమ్మా. భక్తిహీనుల కొరకు, ముందు బలహీనతలో నుండి కంటిన్యూ చేయబడిన ఈ వచనము మరి ఒక వర్గాన్ని తెలిపింది. యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడు, వారిని ప్రేమించి ఎందుకు ఇలా చనిపోయాడు, అసలు ఎవరు అంటే 2వ కేటగిరీ భక్తిహీనుల కొరకు. ఒకవేళ చెప్పాలంటే భక్తిహీనత అనేది జనాంగం ఇశ్రాయేలుగా చూడవచ్చు. ప్రవక్తల ద్వారా భక్తిహీనులుగా పిలువబడినటువంటి వారు, లేదా తూరు సీదోను అన్న ప్రస్తావన చేస్తున్నప్పుడు అయ్యో కొరజ్జేనా, అయ్యో బెత్సేదా, దేవుని కార్యాలు అనుభవించి కూడా దేవుని ఎడల విశ్వాసము చూపించలేనటువంటి వారు భక్తిహీనులు. దేవుని కార్యాలు అనుభవిస్తారు కానీ అదే దేవుని యందు భక్తి ప్రదర్శన ఉండదు. కార్యాలు ఆశించి ఆయన యందు తిరిగి విశ్వాసము చూపించలేనటువంటి భక్తిహీనులు ఒకవేళ మన సంఘంలో ఉన్నారేమో. నీ గురించి కూడా ఆయన చనిపోయాడు. నీవు దేవుని కార్యాలు, ఆరోగ్యమా, నీకు ఈ రాత్రిగాడు ఏదో అపాయం వస్తుందా, వెంటనే దేవుడిని మనవి చేస్తావా? దేవుడు వెంటనే ఆయన స్పందించి నీకు కార్యం చేసేస్తాడు. ఆయన కార్యం అనుభవిస్తావు, కానీ నీవు బాప్తిసం తీసుకుంటావా? నువ్వు ప్రభు బలను సమీపిస్తావా? ఆయన కొరకు నువ్వు జీవిస్తావా? భక్తి లేదు, భక్తిహీనత. నీ గురిండే చనిపోయాడు. ఎవరి గురించి యేసు ప్రభు చనిపోయాడు? మొదటిదిగా బలహీనులైనటువంటి వారి కొరకు చనిపోయాడు. 2వది భక్తిహీనులైనటువంటి వారి కొరకు చనిపోయాడు. సమయం అవుతుంది కాబట్టి ఇంక వివరణ లేకుండా ముందుకు వెళుతున్నాడు. 8వ వచనం సహాయం చేయండి. అక్కడ మరి ఒకరి గురించి చనిపోయాడు. అయితే వెల్లడిపరుస్తున్నాడు దేవుడు. ఎట్లనగా మనము ఇంకా పాపములో ఉండగానే, చాలమ్మా, ఇందాకైతే బలహీనుల గురించి, తర్వాత 2వ కేటగిరీ భక్తిహీనుల గురించి, 3వ కేటగిరీ అయితే పాపములో ఉన్న వారి గురించి ఆయన చనిపోయాడు. ఎవరిని ప్రేమించాలా? ఎవరిని గొప్పవాడిని, మన బిడ్డలైనా సరే ప్రేమించి వివాహం చేసుకుంటుంటే ఎవరిని ప్రేమించాలా? బాగా చదువుకున్నవాడిని, ఉన్నవాడిని, గొప్ప పైన చూస్తాం. అది ఫైనాన్షియల్గానా, కులమా, ఏదైనా సరే పైకి వెళ్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని ప్రేమించాలని ఒకవేళ కోఆపరేట్ చేసే అటువంటి సంస్కృతిలోకి వచ్చేసింది మన కల్చర్ అంతా కూడా. అది తర్వాత విషయం. మనం పైనే చూస్తాం. ఈయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? పరిశుద్ధులను కాదు, ఎవరిని? నీతిమంతులు కూడా కాదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? పాపుల కొరకు ఆయన ప్రేమ వెల్లడవుతున్నది. ఎట్లనగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఎలాగనగా మనం ఇంకా పాపులమై ఉంటుండగా పాపుల కొరకు ఆయన చనిపోయాడు. ఉదాహరణకి ఎబ్బోకు రేవు దగ్గర, యాకోబు రేవు దగ్గర, యాకోబు బావి కాడ, అదే పట్టణం, అది ఏ సరౌండింగ్స్లోకి వస్తుంది? సమరయ్య స్టేట్లో సుకార అనబడుతున్నటువంటి గ్రామ పరిధి. ఆ ఊరు చివర యాకోబు బావి అక్కడ ఉంటున్నది. ఒక పాపాత్మురాలని పిలువబడుతున్నటువంటి సమరయ్యరాలు. సమరయ్యులు అంటే పాపులుగా ఎంచబడుతున్న వారు, చూపబడుతున్నటువంటి వారు. అలాంటి పాపపు, ఇందాక పాడాను కదా, ప్రభు ప్రేమ తొలికేక. ఆ బావి కాడ ఏమైపోయిందంటే ఆయన ఒకవేళ ఆమె రివర్స్లో మాట్లాడుతుంది. అయ్యా, మీరు మమ్మల్ని ఎలా చూస్తారు? మీరు యూదులు, మేమేమో సమరయ్యలు, మీరు మమ్మల్ని అంటరాని వారిగా చూడాలి కదా, మీరేంటి నాకు దాహం అడుగుతున్నారు? దేవుని ప్రేమ ఆ యొక్క మాటల సంభాషణలో వెంటనే మాట్లాడడానికి కొంచెం అవకాశం ఇచ్చాడు. ఆ మాట్లాడలో తన పర్సనల్ విషయాలు కూడా మాట్లాడే అంత చనువు అయిపోయింది. ఒకరి మీద ఒకరి ప్రేమ, అది ఈలోకపరమైనటువంటి ప్రేమ కాదు, అది స్టోర్జే ప్రేమ కాదు, అది మరి యొక్క ఫిలియా ప్రేమ కాదు, మరి యొక్క ప్రేమ కాదు. అదే ప్రేమ అగాపే ప్రేమ. ఆమె ఇంతవరకు అన్ని ప్రేమలు రుచి చూచింది ఆ బావికాడ. కానీ ఒక్కసారి మాట్లాడుతున్నవాడు, ఏంటి కొత్తగా ఈ ప్రేమ ఏంటి? ఈ ప్రేమలో ఏమి నన్ను ఎక్స్పెక్ట్ చేయట్లేదే, ఏమి కండిషన్లు పెట్టట్లేదే, తిరిగి ఏదో నాకే ఇస్తానంటున్నాడే, ఏం కోరుకుంటున్నాడు? దీనికి ఏమీ కూడా ఆన్సర్లు ఏం దొరకట్లేదు. ఇది విచిత్రమైన ప్రేమలా ఉన్నది. ఇది అగాపే ప్రేమ.
ఏమి కోరదు నీ నుండి, ఆశించదు, కండిషన్లు పెట్టదు, చాలా ప్యూరిటీగా ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, విడదీయరానిటువంటి ప్రేమ. నువ్వు పాపంలోనే పుట్టావు, ఆదాము గర్భంలో. ఆయన ఇర్మియా గ్రంథము ఇర్మియా చెప్పినట్లుగా యెహోవా వాక్కు ఇలాగ వినబడుచున్నది ఏమిటంటే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఆయన ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు. ఆయన పని ఎప్పుడో మొదలు పెట్టాడు. మనం ఇప్పుడు ఇంకా ధ్యానం చేస్తున్నాం, ఇంకా ఆయన ప్రేమ ఎవరిని ప్రేమించాడని ధ్యానంలో ఉన్నాం. ఇప్పుడు ఏదో తెలిసినట్లుగా ఫీలింగ్ ఇచ్చి మనం ముందుకు వెళ్ళడం, కానీ ఆయన ఎప్పుడో భూమి పునాదులు వేసినప్పుడు ప్రేమిస్తున్నాడు. బలహీనులైనటువంటి వారిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనులైనటువంటి వారిని ప్రేమిస్తున్నాడు, పాపములో ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. ఎంత విచిత్రం! పాపంలో నువ్వు ఒక పాపము చేసిన వాడి దగ్గరికి వెళ్ళగలదువా? ప్రేమ కాదు, మాట్లాడడానికే కొంచెం. అందరూ పాపులే, కానీ వీళ్ళు పరిశుద్ధులు అయిపోతారు. అవతలోళ్ళు ఏదైనా ఇది చేసేసరికి ఈ పరిశుద్ధులు ఆ అపవిత్రులతో మాట్లాడడానికి ప్రేమించడం కాదు, అదొక పెద్ద పాపం. మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళు నలుసుగురిండి పాపి పాపి ప్రేమ లేదు, పాపి అని చంపేస్తాం. యేసుప్రభు అలాంటి వారిని ప్రేమించాడు. ఇంకా సమయం అయింది కాబట్టి ఫైనల్గా 10వ వచనం చదవమా? 10వ వచనము, మనము ఇంకా శత్రువులను ప్రేమించాడు. చాలా మా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మనం ఇంకా శత్రువులమై ఉంటుండగా ఆయన మన కొరకు మరణించాను, చనిపోయాడు. శత్రువుని గురించి మనల్ని ప్రార్థన చేయమన్న విషయాలు గుర్తున్నాయా? శత్రువు గురించి అక్కడ ఆ కల్వరి కొండ మీద సొంత స్వజనంగం అనుకుంటున్నటువంటి వారే, ఆ ఊరి వారే, గలిలయ ప్రాంత నివాసులే, ఆ యోధా పట్టణ ప్రజలే, సొంత మతము వారే, యాజకులైనటువంటి వారే, వీరందరూ నా అనుకుంటా ఉంటున్నారు. కానీ నా అనుకున్న దానిలోనే శత్రువు అంటే ఎవడో పయ్యడు కాదు. మన కుటుంబంలో వాడు కూడా మనకి శత్రువులు ఉండవచ్చు. ఇక్కడ బయట మనకు సంబంధం వాడే శత్రువు కాదు. అలాంటి శత్రువులైనటువంటి వారందరినీ కూడా వారి కొరకు ఆయన మరణించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. శత్రువులుగా మారిపోయి ఒక పశువుని బాధినట్టు బాధేశారే, ఒక శత్రువుగా మారిపోయి హేళన చేశారే, ఒక సాటి మానవత్వం లేకుండా ఉమ్ము ఊస్తారా? అలాంటి ఉమ్ము ఊసిన వాడిని, గొడ్డలోడు తీసిన వాడిని, మొండ్ల కిరీటం పెట్టిన వాడిని, ఆ శీలలు కొట్టిన వాడిని, కొరడాలు జులిపించిన వాడిని, ప్రతి ఒక్కడు కూడా వాళ్ళైతే శత్రుత్వ ద్వారానే కనపరిచారు. ఈయనైతే ఏమని చెప్పిన, శత్రువులను సహితము ప్రేమించాడు. ప్రేమించే ఏంటి? ప్రేమిస్తే మన వాళ్ళు వెంటనే ఈ లోకపు ప్రేమించే ఏంటి? వెంటనే క్వశ్చన్ అనమాట. ప్రాణం ఇచ్చేసాడు అక్కడ. ఎవరిని ప్రేమించాడు? నా మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఎవరిని ప్రేమించాడు? ఒక రాజకీయ నాయకులైనటువంటి గొప్పవారిని కాదండి, ఒక సెలబ్రిటీని కాదండి ఆయన ప్రేమించింది. లేదా ఒక పర్సనల్గా ఒకరిని ప్రేమించి ఆయన గురించి వారి గురించి ఏమి చనిపోలేదు. ఎవరి గురించి చనిపోయాడు? బలహీనుల గురించి చనిపోయాడు, భక్తిహీనుల గురించి చనిపోయాడు, పాపుల గురించి చనిపోయాడు, శత్రువుల గురించి ఆయన చనిపోయాడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. తల్లి ప్రేమించలేదు, తండ్రి కూడా ప్రేమించలేదు. ఈ లోకంలో ప్రియుడు కూడా ప్రేమించలేనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు బ్రతకాలి. ఆ ప్రేమలో నువ్వు బ్రతకాలి అంటే ఈ వచనాలు ఎవరైనా నాతో కంఠస్థ వస్తే చెప్పండి, నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, అది ప్రేమ గురించి రాయబడినటువంటి అధ్యాయము. 1 నుంచి 8 వచనాలు ఈ విధముగా ఉంటాయి. మనుషుల భాషలతోనూ
దేవదూతల భాషలతోనూ మాట్లాడి నన్ను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమున ఎందును. అలాగే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనను ఒకవేళ ప్రేమ లేకపోతే, అలాగే కొండలను పెకలించగలిగే పరిపూర్ణమైన విశ్వాసం నాలో ఉన్నా సరే, నేను ప్రేమగా మీ ఎడల వ్యవహరించకపోతే నా ప్రేమంతా కూడా నేను వ్యర్థుడనే. అలాగే బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసినా, కాల్చబడడానికి నా శరీరం అంతా కూడా ఇచ్చేసినా, ప్రేమ లేకపోతే ఏమీ ప్రయోజనము కూడా లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును కూడా అది ఆశించదు, అది త్వరగా కూడా కోపపడదు అనే మాటలు. అలాగే అపకారమును మనసులో ఉంచుకున్నదు. అలాగే మరి ఒక మాట ఏంటన్నది, దుర్నీతి విషయమందు సంతోషించగా సత్యమునందు అది సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ కూడా ఓర్చును, అన్నిటినీ సహించును, అన్నిటినీ కలుపుకొని పోతుంది. ప్రేమ శాశ్వత కాలము కూడా నిలిచి ఉంటుంది. ఫైనల్ గా కట్ చేస్తే 13వ వచనానికి వెళ్తే, కాబట్టి ఇదిగో చివరిలో ఏం మిగులుతాయంట, విశ్వాసము, ప్రేమయు, నిరీక్షణ. వీటిలో శ్రేష్టమైనది ఏ ప్రేమ? ఏ ప్రేమ? ఎరోస్ ప్రేమ. ఎరోస్ అంటే కామ ప్రేమ, ఫిలియా అంటే స్నేహపు ప్రేమ, లేదా స్టోర్జే కుటుంబపరమైన ప్రేమ. ఈ ప్రేమలో ఎక్కడా కూడా నీకు సంతృప్తి, సమాధానం దొరకదు. కానీ అగాపే చివరికి నిలిచేది ఆ ప్రేమే. కల్వరిలో ఆయన చూపించినటువంటి ప్రేమ అదే. ఎవడి గురిండిరా చనిపోయాడు? ఎవరి గురించి చనిపోయాడు? ఏం ఆశించి మనలో ఏం చూశాడు? ఏం చూశాడు? ఏమీ చూడలేదు. ఆశించే ప్రేమ కాదు, హద్దులు లేనటువంటి ప్రేమ, త్యాగం చేసే ప్రేమ, ఇచ్చే ప్రేమే కానీ పుచ్చుకునే ప్రేమ కాదు. అలాంటి ప్రేమ మన దేవుడు, మన విమోచకుడు, మన రక్షకుడు, ఆయన కల్వరి సిల్వలో మన కొరకు ఆయన యుక్త కాలమనే ఆయన మన గురించి మరణించాడు. కాబట్టి ఆ ప్రేమను ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి తిరిగి మనం బదులుగా ఆయన ప్రేమించే వారుగా మనము ముందుకు సాగండి. ఆయన ప్రేమలో ముందుకు సాగుతున్నప్పుడు ప్రేమ ఏ కార్యమైనా సరే చేస్తూ ఉంటుంది. దేవుడు అలాగ మీరు ప్రేమలో నడుస్తున్న కొలది దేవుడు మీ కార్యాలన్నీ కూడా ఈ లెంట్ సీజన్ గడిచేలోగా అన్ని ఫుల్ఫిల్ చేసి సమాధానము, సమృద్ధి మీకు, మీ కుటుంబాలకి దయచేయాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి దయచేయాలని ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.